మరియు దైవజ్ఞాలోనా పరిశుద్ధ శాస్త్రము చూచి మరియు దైవజ్ఞాలోనా పరిశుద్ధ శాస్త్రము చూచి మురియో చోరే బాగళు రియంచో చోండో నతడు దైన్యోడు దేవమానవుడు దేవుని యొక్క వాక్యాన్ని చదువుకుందామండి. జకర్యా గ్రంథం 14వ అధ్యాయం 16వ వచనం. మరియు యెరూషలేము మీదకి వచ్చిన అన్యజనుల్లో శేషించిన వారందరూ సైన్యములకు అధిపతియగు యెహోవాను రాజునకు మ్రొక్కుటకును పర్ణశాల పండుగ ఆచరించుటకును ఏటేటా వత్తురు. ఇశ్రాయేలీయులకు ఉన్నటువంటి ఒక కట్టడ నియమము నిబంధన ఈ యొక్క జకర్యా గ్రంథంలో మనం చదువుకుంటూ ఉన్నాం. ఇశ్రాయేలీయులు నేటికి కూడా ఆ యొక్క దేశంలో వారు నివసిస్తూ ఉన్నారు. ఒకానొక సమయంలో వారిని దేశంలో ఉండకుండా చేయాలని చుట్టూ ఉన్నటువంటి జనాంగముల వారు ప్రయత్నించినా వారు దేశం విడిచి వారి యొక్క ప్రాంతాన్ని విడిచి ఎక్కడెక్కడికో చెదిరిపోయినా మరలా వారు ఆ యొక్క విడిచి వెళ్ళినటువంటి దేశానికి తిరిగి వెళ్ళి వారు యథావిధిగా అదే ప్రాంతంలో అదే స్థానంలో వారు నివాసం ఉంటూ తమ యొక్క ఏర్పాటును వారు కొనసాగిస్తూ ఉన్నారు. అయితే ఎందుకు ఈ యొక్క ఇశ్రాయేలీయులు ఇంత అభివృద్ధిలోనికి వచ్చారు, ఇశ్రాయేలీయులు ఎందుకింత ఉన్నతమైనటువంటి స్థితిలో ఉన్నారు అంటే దేవుడు వారికి ఇచ్చినటువంటి ఆజ్ఞను వారు నెరవేర్చారు, గైకొన్నారు. కనుక దేవుడు ఏ ఆజ్ఞ అయితే వారి యొక్క విషయంలో ప్రకటించారు, లేక మీరు ఎలా ఉండాలి, ఏమి చేయాలి, ఏమి చేయకూడదు, ఇవన్నీ కూడా దేవుడు వారికి నేర్పించారు. అయితే కొన్ని సందర్భాల్లో వారు పాటించలేదు. అందరూ కాదు, కానీ కొందరే. కనుక పాటించని వారు పారద్రోలబడ్డారు, కానీ పాటించినటువంటి వారు నిలిచి ఉన్నారు. అయితే అనేకమైనటువంటి ఆజ్ఞలు ఇశ్రాయేలీయుల కొరకు ఇవ్వబడి అందులో ఒకటి ఈ యొక్క జకర్యా గ్రంథము 14వ అధ్యాయము 16వ వచనంలో కూడా మనం చదువుకున్నాం. ఏంటి వారికి ఇవ్వబడినటువంటి ఆజ్ఞ అని మనం ఆలోచన చేస్తే, సైన్యములకు అధిపతికి యెహోవా అను రాజునకు మ్రొక్కుటకును పర్ణశాల పండుగ ఆచరించుటకును ఏటేటా వత్తురు. ఒకటి మ్రొక్కుట, రెండవది ఆచరించుట. ప్రియులారా, ఎవరికి మ్రొక్కాలి అని మనం ఆలోచన చేస్తే యెహోవా అను రాజునకు. కనుక ప్రియులారా, ఆయన సైన్యములకు అధిపతి. కనుక సైన్యాల మీద అధిపతులుగా ఉన్నవారిని రాజులు అంటారు. కానీ ఇక్కడ అధిపతులను మించినటువంటి అధిపతి యెహోవా, ఈయన సైన్యములకు అధిపతి. అయితే ఇక రాజునకు ఏం చేయాలంటే మొదటగా మ్రొక్కాలి. కనుక ఇక్కడ మ్రొక్కుబడి లేక మ్రొక్కుట అనేది లోకములో ఉన్నటువంటి ఒక ఏర్పాటుగా మనం గమనిస్తూ ఉన్నాం. ప్రతి మతంలోనూ మ్రొక్కుకోవటం అనేది ఉంటుంది. అయితే ప్రియులు, వారి వారి యొక్క మ్రొక్కులు ఎంతవరకు తీరుతాయో మనకు తెలియదు, కానీ ఇక్కడ దేవునికి మ్రొక్కుబడి చేసుకోవటం అనేది పరిశుద్ధ గ్రంథం మనకి చూపిస్తూ ఉంది. కనుక మనిషి తన యొక్క అక్కరను బట్టి, అవసరతను బట్టి దేవుని ఎదుట మ్రొక్కుబడి చేసుకోవడం అనేది మనం గమనిస్తూ ఉన్నాం. అయితే నిజానికి ఎవరైతే ఈ యొక్క మ్రొక్కుబడి చేసుకుంటారో
ఎవరైతే మొక్కుకున్నారో మొక్కుకున్న వారి యొక్క మొక్కులను దేవుడు తీర్చినట్టు గ్రంథంలో మనం గమనిస్తూ ఉన్నాం. చూడండి, మొదటి సమూయేలు గ్రంథం 1వ అధ్యాయం 11వ వచనంలో, సైన్యములకు అధిపతి యెహోవా నీ సేవకురాలనైనా నాకు కలిగి ఉన్న శ్రమను చూసి నీ సేవకురాలనైనా నన్ను మరొక జ్ఞాపకం చేసుకొని నీ సేవకురాలనైనా నాకు మగపిల్లను దయచేసిన ఎడల వాని తల మీదకి క్షౌరపు కత్తి ఎన్నటికీ రానియక వాడు బ్రతుకు దినములన్నిటను నేను వానిని యెహోవావగు నీకు అప్పగింతునని మొక్కుబడి చేసుకొనెను. ఆమె యెహోవా సన్నిధిని ప్రార్థన చేయుచుండగా ఏలి ఆమె నోరు కనిపెట్టుకొనెను. కనుక ప్రియులారా, ఇక్కడ సమూయేలు యొక్క తల్లి అయినటువంటి హన్నా గొడ్రాలుగా ఉంది. ప్రియులారా, బిడ్డలు లేనటువంటి పరిస్థితుల్లో ఉంది. కనుక ఆ సమయంలో ఆమె షిలోహులో ఉన్నటువంటి దేవుని మందిరంలోనికి వచ్చి మొక్కుబడి చేసుకుంటుంది. ఆమె చేసుకున్నటువంటి మొక్కుబడి ఏంటంటే, నీ సేవకురాలైన నాకు మగపిల్లను దయచేసిన ఎడల వాని తల మీదకి క్షౌరపు కత్తి ఎన్నటికి రానియక వాడు బ్రతుకులన్నిటిను నేను వాడిని యెహోవా నగు నీకు అప్పగింతును. ప్రియులారా, ఈమె మొక్కుబడి అనేది ఒక చిత్రమైనటువంటి ఏర్పాటులో ఉంది. ఏ బిడ్డ అయినా పర్వాలేదు అని అనడం లేదు, కానీ ఈమె ఎవరిని కోరుకుంటుందంటే ఆ మగబిడ్డను కోరుకుంటూ ఉంది. ఎందుకంటే యూదుల యొక్క ఆచార ప్రకారము ఆడవారు యాజకులుగా ఉండడానికి సరిపోరు. ఆడవారు యాజకత్వం చేయటానికి కానీ ఆ యొక్క యెహోవా మందిరములో ఉండి ఆ యొక్క ఏర్పాట్లో ముందుకు సాగడానికి వారికి అవకాశం లేదు. కనుక ప్రియులారా, తన యొక్క బిడ్డ లోక సంబంధమైన విషయాల్లో సాగాలని, లేక లోక సంబంధమైన శరీర సంబంధమైనటువంటి విషయాల్లో ముందుకెళ్ళాలని ఈ తల్లి ఆశించటం లేదు. కానీ తన యొక్క కుమారుడట ఎక్కడ ఉండాలని కోరుకుంటుందంటే దేవుని మందిరములో. కనుక ప్రియులారా, లోకంలో ఉన్న కొంతమంది అంటారు, మేము వెళ్తున్నాం కదా మందిరానికి, మా పిల్లలు ఎందుకు, మేము దిగిపోయాం కదా ఇందులోకి, ఇంక మా పిల్లలు ఎందుకు అని చెప్పేసి అంటూ ఉంటారు. కానీ ఇక్కడ ఈ తల్లి అలాగా అనడం లేదు. కానీ నాకు ఒక మగపిల్లను కానీ దయచేసిన ఎడల వాని యొక్క మొట్టమొదట వాని తల మీదకి క్షౌరపు కత్తి ఎన్నటికి రానివ్వక. కనుక అంటే దీన్ని నాజీరు చేయబడటం అంటారు. అంటే ఒక యాజకునికి ఉండవలసినటువంటి ఏర్పాటు. కనుక ఇశ్రాయేలీయుల యొక్క యాజకులైన వారు అనగా నాజీరు చేయబడినటువంటి వారు, వారి తల మీద గట ఏమి రాదంటే క్షౌరపు కత్తి రాదు. సంసోను నాజీరు చేయబడ్డాడని న్యాయాధిపతుల గ్రంథంలో మనం గమనిస్తూ ఉంటాం. ప్రియుల వారి యొక్క తల వెంట్రుకలు ఎలా ఉంటాయంటే స్త్రీల యొక్క తల వెంట్రుకలా పొడవుగా ఉంటాయి. ఎందుకంటే వారు తమకి వెంట్రుకలు కత్తిరించుకోవడానికి ఎట్టి పరిస్థితుల్లోనూ అవకాశం అనేది లేదు. మరి యేసుక్రీస్తు ప్రభు కూడా నాజీరు చేయబడిన వాడు. అందుకని ప్రభు యొక్క వెంట్రుకలు కూడా ఎలా ఉంటాయంటే ఆ పొడవాటి వెంట్రుకలుగా మనం గమనిస్తూ ఉంటాం. కనుక ప్రియులరా, మరి దేవుని యొక్క ఏర్పాటు యేసుక్రీస్తు ప్రభు యొక్క విషయంలో మనం గమనిస్తూ ఉంటాం. కనుక నిజానికి దేవుడు అనాది కాలంలో ప్రభు విషయంలో ఒక వాగ్దానం చేస్తారు. ఏంటి ఆ వాగ్దానం అంటే, నేను ఆ స్త్రీ యొక్క కడుపును పుట్టి నేను రక్షకునిగా నేను ఉద్భవిస్తానని చెప్పేసి ఆయన వాగ్దానం చేస్తారు. ఆయన చేసినటువంటి ఆ యొక్క వాగ్దానమును బట్టి ఇశ్రాయేలులో ఉన్నటువంటి అనేకులట ఏం చేస్తారంటే కన్యకలైన వారు, చాలామంది స్త్రీలైన వారట కన్యకలుగానే ఉండిపోయారట, వివాహాలు చేసుకోకుండా. కనుక రక్షకుడు నా గర్భాన జన్మిస్తాడు, రక్షకుడు నా యొక్క గర్భాన జన్మిస్తాడని చెప్పట ఎవరి మట్టుకు వారు ఏం చేస్తారంటే వివాహాలు చేసుకోకుండా ఉండిపోయారు.
కానీ దేవాది దేవుడు ఎవరి గర్భాన జన్మించకుండా మరి యొక్క గర్భములో ఆయన జన్మించినటువంటి వారై ఉన్నారు. ప్రియులరా, ఎందుకు ఆయన మరి యొక్క గర్భాన్ని జన్మించారు అని చెప్పేసి మనం ఆలోచన చేస్తే ఈమెలో ఒక ప్రాముఖ్యమైనటువంటి గుణం ఉంది. చూడండి, లూకాసు వార్త 2వ అధ్యాయం 19వ వచనములో, అయితే మరియ ఆ మాటలన్నీ తన హృదయములో తలపోసుకొనుచు భద్రము చేసుకొని. ఇప్పుడు మరియమ్మ గారికి ఉన్నటువంటి గొప్ప గుణం ఏంటంటే, దేవుని యొక్క మాటలట ఒకటి హృదయములో తలపోసుకుంటూ, రెండవది భద్రం చేసుకుంటాం. ప్రియుల, లోకములో ఉన్నటువంటి మనము భక్తులము అని అనుకుంటున్నాం, కానీ మనం భద్రం చేసుకోలేకపోతూ ఉన్నాం. కనుక అనవసరమైనటువంటి మాటలు, అక్కర్లేనటువంటి మాటలు మన యొక్క మనస్సులో భద్రం చేసుకుంటాం, కానీ కావలసినటువంటి దేవుని యొక్క మాటలను మాత్రం మనము భద్రం చేసుకోలేము. కనుక ప్రియులరా, మరి దేవుని యొక్క మాటలను భద్రం చేసుకుంటనేది గొప్ప ఉన్నతమైనటువంటి ఏర్పాటుగా మనం గమనిస్తూ ఉన్నాం. ఒకసారటండి ఒక కాలేజీలోనట మరి 3 పుర్రెలను, మనిషి యొక్క 3 పుర్రెలను తీసుకొచ్చట ఒక టేబుల్ మీద పెట్టి ఆ మాస్టర్ అన్నారట, ఈ 3 ఎవరు గొప్పవారు, ఎవరు భక్తి కలిగినటువంటి వారు, ఎవరు దేవుని యందు ఉన్నతమైన స్థితిలో సాగారో చెప్పండి అని చెప్పేసి అట్లా విద్యార్థులను అడిగారట. అడిగితే ఒక అబ్బాయిలు ఇచ్చి అన్నాడంట, ఇదిగో ఈ పుర్రె పెద్దదిగా ఉంది కనుక భక్తిగా ఉండొచ్చు అని చెప్పేసి అన్నాడట. మరొక అబ్బాయి అన్నాడట, అబ్బే లావుగా ఉన్నవారు భక్తిగా ఉండరు, సన్నంగా ఉన్నవారు భక్తిగా ఉంటారని చెప్పేసి సన్నని పుర్రెని చూపించారట. అయితే ప్రియుల, కొంతసేపటికి ఒక అబ్బాయి లేచాడట. లేచి అన్నట్ల, నేను చెప్తాను ఉండండి అని ఒక మరి తీగ లాంటిది తీసుకుని ఒక పుర్రె యొక్క చెవి భాగంలో ఇలా గుచ్చాడట. గుచ్చినప్పుడు ఆ తీగట ఈ చెవి నుండి ఆ చెవిలోకి వచ్చేసిందట. అప్పుడు ఆ అబ్బాయి అన్నాడంట, ఈ పుర్రెగలిగినటువంటి వ్యక్తి ఎలాంటి వాడంటే ఈ చెవిని విని ఈ చెవిని విడిచిపెడతాడు, అంటే మర్చిపోతాడు. కనుక ఈ యొక్క అబ్బాయి ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా భక్తిగా నమ్మకంగా లేడు అని చెప్పేసి అన్నాడట. మరొక పుర్రె యొక్క చెవిలో గుచ్చాడట. అయితే ప్రియులా, ఇక మరొక పురిలోనికి చెవిలోని గుచ్చినప్పుడు ఆ చెవిలో గుచ్చిందంట, నోట్లోంచి బయటకు వచ్చేసిందట తీగ. అప్పుడు ఆయన అన్నాడంట, కేవలం ఈయన భక్తి ఎక్కడ దాకా ఉందంటే నోటి వరకునే ఉంది. కనుక దేవుని యొక్క మాటలు వింటున్నాడో చెప్తున్నాడు, కానీ ఆ యొక్క మాటలని హృదయంలో భద్రపరుచుకోలేకపోతున్నాడు అని చెప్పేసి అన్నాడట. అప్పుడు మరలా 3వ పురిలోకి ఆ యొక్క తీగను చొప్పించినప్పుడు ఆ తీగ చెవిలో నుంచి ఎక్కడికి వెళ్ళిపోయిందంటే ఆ యొక్క హృదయంలోకి వెళ్ళిపోయిందట. కనుక ప్రియులరా, అప్పుడు చెప్పినటువంటి మాట ఏంటంటే, ఇదిగో ఈ యొక్క పుర్రెగలిగినటువంటి వ్యక్తి భక్తి కలిగినటువంటి వ్యక్తి. ఈయన చెవితో విన్నది ఎక్కడ భద్రం చేసుకుంటున్నాడంటే హృదయంలో భద్రం చేసుకుంటూ ఉన్నాడు. కనుక ప్రియులరా, అలాగునే లోకంలో ఉన్నటువంటి మనము కూడా దేవుని మాటలను భద్రం చేసుకుంటూ గొప్ప ధన్యత. మరియమ్మ గారు అలాంటి గుణం కలిగి ఉన్నారు కనుక ఆమె యొక్క గర్భములో నుంచి దేవాది దేవుడు జన్మించడానికి ఒక ఏర్పాటు అనేది కలిగిన వారై ఉన్నారు. అయితే ప్రియులరా, మరి దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథం యొక్క ఏర్పాటు ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే, ఆమె ఒక మొక్కుబడి చేసుకుంది కనుక ఆ యొక్క మొక్కుబడి ఏంటంటే ఆ యొక్క క్షవరపు కత్తి తల మీదకి రాదు. ప్రభు ఎన్నటికంటే ఇంకెప్పుడికి కూడా ఆ యొక్క క్షవరం అనేది చేయవలసిన అవసరం లేదు. కనుక ప్రియులరా, మన భాషలో చెప్పాలి అంటే బార్బర్ షాప్కి వెళ్ళవలసినటువంటి అవసరత ఆ వ్యక్తికి లేదు. ఇంకా చూస్తే బార్బర్తో అసలు పని లేదన్నమాట. ప్రియులరా, ఇంకా చూస్తే రెండో విషయాన్ని ఇక్కడ మనం గమనిస్తే, వాడు బ్రతుకు దినములన్నీయు నేను వారిని యెహోవాకు నీకు అప్పగింతునని మొక్కుబడి చేసుకున్నారు. ప్రియులరా, ఎన్ని దినాలు బ్రతికితే అన్ని దినాలునంట
ప్రియులరా, ఆ యొక్క బిడ్డని లేట జన్మించినటువంటి వ్యక్తినట దేవునికి అప్పగించేస్తారట. కనుక ప్రియులరా, అంటే ఈ బిడ్డ ఎల్లకాలం ఎక్కడ ఉండిపోవాలంటే ఆ దేవుని యొద్దనే ఉండాలి, దేవుని మందిరములోనే ఉండాలి. ప్రియులరా, సర్వసాధారణంగా లేక ఒక బిడ్డ పుడుతున్నాడు అనుకుంటే ఏ తల్లి అయినా ఏమనుకుంటుందంటే ఈ బిడ్డ నా దగ్గరే ఉండాలి, కనుక ఈ బిడ్డను నేనే పెంచుకోవాలి. లేక జన్మించినటువంటి బిడ్డ కనుక ఈ యొక్క బిడ్డ యొక్క ఊగుబాగులు నేనే చూడాలని లోకములో ఉన్న ప్రతి తల్లి అనుకోవడంలో తప్పు లేదు. కానీ ఇక్కడ ఈ తల్లి అయితే అలా అనుకోవడం లేదు. ఈ తల్లి ఏమంటుందంటే ఈ బిడ్డ నా కొరకు కాదు, దేవుని కొరకు, ప్రథమ ఫలము. అంటే ప్రియులరా, మొదట జన్మించినటువంటి ఇక బిడ్డను దేవుని కొరకు ఇచ్చివేయాలని, దేవునికి అర్పణగా అర్పించాలని చెప్పేసి ఒక గొప్ప ఏర్పాటు ఈ తల్లి యొక్క జీవితంలో మనం గమనిస్తూ ఉన్నాం. కనుక ప్రియులరా, ఈమె మొక్కుబడి అనేది చేసుకుంది. ఇక్కడ మొక్కుబడి చేసుకున్నటువంటి ఈమె ఆ మొక్కుబడినట దేవునికి ఏం చేసిందంటే చెల్లించింది. కనుక ప్రియులరా, మొక్కు కొనిన తరువాతట మొక్కు ఏం చేయాలంటే చెల్లించాలి. కనుక ప్రియులరా, లోకములో ఉన్నటువంటి మానవులైన వారు మొక్కు చెల్లించిన వారు కూడా లోకములో లేకపోలేదు. చూడండి, ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయం 5వ వచనంలో, నీవు మొక్కుకొన్న దాన్ని చెల్లించుము, నీవు మొక్కుకొని చెల్లింపకుండుట కంటే మొక్కుకొనకుండుట ఏ మేలు. నీవు మొక్కుకొని ఆ యొక్క మొక్కు చెల్లింపకుండటం కంటేనట మొక్కుకొనకుండటమే మేలు. కనుక మానవులమైనటువంటి మనం మొక్కుకొన్నటువంటి ఆ యొక్క మొక్కట దేవునికి తప్పకుండా చెల్లించాలి. అలాగనే ఆ కాలంలో ఉన్నటువంటి ఇశ్రాయేలీలు కూడా దేవునికి ఆ యొక్క యెరూషలేము వెళ్ళి ఏం చేసేవారంటే మొక్కుకునేవారు. కనుక ప్రియులరా, మొక్కు అనేది మరి అబ్రహాము యొక్క విషయంలో కూడా మనం గమనిస్తూ ఉంటాం. కనుక అబ్రహాము కూడానట దేవునికి ఏం చేశాడంటే ఒక మొక్కు అనేది మొక్కినట్టు ఆ వాక్యంలో మనం గమనిస్తూ ఉంటాం. కనుక ఈ మొక్కుకోవడం అనేది కేవలము ప్రియులరా, మరి చూడండి, ఆదికాండం 22వ అధ్యాయం 5వ వచనం, తన పనివానితో మీరు గాడిదతో ఇక్కడనే ఉండుడి, నేనును ఈ చిన్నవాడును అక్కడికి వెళ్ళి దేవునికి మొక్కి మరలా మీ యొద్దకు వచ్చేదమని చెప్పి. కనుక ప్రియుల, అబ్రహాము బిడ్డను తీసుకుని వెళుతూ పనివారితో చెప్పినటువంటి మాట ఏంటంటే, ఇదిగో నేనును ఈ చిన్నవాడును అక్కడికి వెళ్ళి దేవునికి మొక్కి మరలా మీ యొద్దకు వచ్చేదమని చెప్తున్నారు. ఒక రకంగా చూడాలంటే, ఒకవేళ అక్కడ అద్భుతంగాని జరగకపోతే ఇస్సాకు యొక్క పరిస్థితి ఏంటి? మరలా ఇద్దరు వస్తారా, ఒకళ్ళే వస్తారంటే ఒకళ్ళే వస్తారు. కానీ అబ్రహాముకి ఒక విశ్వాసం ఉంది. కనుక ప్రియులారా, అబ్రహాముకి ఒక నమ్మకం ఉంది. ఎందుకంటే ఇచ్చినటువంటి దేవుడు తిరిగి అడుగుతున్నారు, కానీ నిజానికి ఆయన నాకు మరలా తిరిగిస్తారన్నటువంటి ఒక నమ్మకము అబ్రహాము యొక్క జీవితంలో మనం గమనిస్తూ ఉన్నాం. కనుక ప్రియులారా, యొక్క అబ్రహాము దేవుని మీద విశ్వాసం ఉంచిన వాడు. ఆ యొక్క అబ్రహాము దేవుని మీద నమ్మకం ఉంచినటువంటి వాడు. అబ్రహామట దేవుణ్ణి తప్ప దేనిని కూడా ఎక్కువగా చూడలేదు. అబ్రహామట దేవుణ్ణి తప్ప దేన్ని ఎక్కువగా చూడలేదు. మనమైతేనో దేవుణ్ణి తప్ప అన్నీ ఎక్కువే మనకి. కనుక ప్రియులారా, దేవుణ్ణి తప్ప దేనిని ఎక్కువగా చూడలేనటువంటి అబ్రహామును దేవుడు ఎంతగా ఆశీర్వదించాడో గమనించండి. కనుక ప్రియులారా, అబ్రహాము అనుకున్నవన్నీ కూడా అవలేలగా దేవుడు అనుగ్రహిస్తూనే ఉన్నారు. కనుక ప్రియులారా, అబ్రహాము అనుకున్నవన్నీ కూడా దేవుడు చక్కగా నెరవేరుస్తూ వచ్చారు. ఎందుకంటే అబ్రహాము పరిపూర్ణంగా దేవుడిని నమ్మాడు. చాలామంది అంటాం, మేము ప్రభువుని నమ్ముకున్నాం అంటాం. మన నమ్మకం ఎక్కడ దాకానంటే కేవలం నోటి వరకునే మన నమ్మకం. అబ్రహాము నమ్మకం అయితే హృదయం వరకు నమ్మాడు.
కనుక ప్రియులరా, కేవలం మనం నోటితో మాత్రమే నమ్ముతాం. యేసుప్రభు అంటాడు, ప్రవ్వా ప్రవ్వా అని నన్ను పిలుచు ప్రతివాడు పరలోక రాజ్యం చేరడం. పరలోకమందున్న నా తండ్రి చిత్త ప్రకారము ఆ చెయ్యువాడే పరలోక రాజ్యం చేరతాడు. కనుక నోటి మాటతో మనం ఏదో చాలా ఈజీగా నేస్తాం. కానీ ప్రియులరా, దేవుని విషయంలో మనము కొన్ని విషయాల్లో ప్రియులరా చాలా వెనకబడి ఉంటాం. కనుక దేవుని విషయంలో మనం చేయవలసినవన్నీ కూడా చేయలేకపోతూ ఉన్నాం. కనుక ప్రియులరా, అందుకనే చాలా సందర్భాల్లో మనం అనుకుంటాం, వాళ్ళకి మేలు చేస్తావు, ఏడకి మేలు చేస్తావు, నాకెందుకు మేలు చేయవు అంటాం. ఆళ్ళున్నట్టు ఏళ్ళున్నట్టు మనం ఉంటామా? ఉండలేము. కనుక ప్రియులరా, మరి నిజానికి లోకములో ఉన్నటువంటి మానవ జీవితం యొక్క ఏర్పాటును బట్టి ఇక్కడ మనం గమనిస్తే, నరుడు నడిచే నడకను బట్టి దేవుడు చేసే మేళ్ళు అనేవి ఉంటాయి. కనుక ప్రియులరా, మన నడక సరిగా లేకుండా, మన ప్రవర్తన సరిగా లేకుండా దేవుడు మనకి మేలు చేయాలంటే అది అవలేనటువంటి ఒక కార్యము. కనుక ప్రియులరా, అబ్రహాము దేవుణ్ణి చక్కగా మొక్కుబడి చేసుకుంటూ ఉన్నాడు. కనుక ఆయన మేము ఇంకా రాము అని అనడం లేదు, కానీ మేము మరలా తిరిగి వస్తామని చెప్పేసి చెప్తున్నాడు. అంటే అబ్రహాముకి ఎంత విశ్వాసం ఉందో. కనుక అబ్రహాము సంపూర్ణంగా దేవుని మీదే విశ్వాసం ఉంచినవాడు, దేవుని మీదే నమ్మకం ఉంచినవాడు. మనం మన కుటుంబం మీద నమ్మకం ఉంచుతాం, మన బిడ్డల మీద నమ్మకం ఉంచుతాం. ప్రియులరా, మనం చేసుకునే వృత్తుల మీద నమ్మకం ఉంచుతాం, మన యొక్క యజమానుల మీద మనం నమ్మకం ఉంచుతాం. కనుక ప్రియులరా, కానీ దేవుడి మీద మాత్రం మనం సంపూర్ణంగా నమ్మకం ఉంచలేం. కానీ ప్రియులరా, అబ్రహాం అలా కాదు. అందుకని కట్టుబట్టలతో వచ్చినటువంటి అబ్రహాముకి దేవుడట వెండి బంగారము, పశువులు, పనివారు, బహు ధనవంతునిగా ఉండటానికి దేవుడు అవకాశాన్ని ఇచ్చారు. కానీ ప్రియులరా, మనం ఇంకా భేదవారంగానే ఉంటున్నాం, భక్తిలో భేదవారం. ఎందుకంటే లోక సంబంధమైన ధనం మనం కలిగి ఉన్నాము, కానీ ఆత్మ సంబంధమైనటువంటి ధనాన్ని మనం కలిగి లేము. ప్రియులరా, ఆత్మ సంబంధమైనటువంటి ధనములో మనము భేదవారముగా ఉన్నాము. అందుకని మరి ప్రభు ఒక చక్కని మాటను తెలియజేస్తూ, ప్రార్థన గ్రంథము 3వ అధ్యాయం 17వ వచనములో, నీవు దౌర్భాగ్యుడవును, దిక్కుమాలిన వాడవును, దరిద్రుడవును, గురుటివాడవును, దిగంబరుడనై ఉన్నావని ఎరుక్క, నేను ధనవంతుడను, ధనవృద్ధి చేసి ఉన్నాను, నాకేమీ కొదువు లేదని చెప్పుకొనిచున్నావు. ప్రియులరా, మనం ఎలాగున్నామో దేవుడు చెప్తున్నాడు. మనం ఎలాగున్నామో చెబుతూ ఆయన ఏమంటున్నారంటే, మనం ఏమనుకుంటున్నామో చెప్తున్నారు. ప్రియులరా, మనం ఎలాగున్నాము అంటే, మనము దౌర్భాగ్యులము, దిక్కుమాలినటువంటి వారము, దరిద్రులము, గుడ్డివారము, దిగంబరులమై ఉన్నాం. 5 విషయాల్లో మనము అపరాధులమై ఉన్నాం. కనుక ప్రియులరా, లోకములో సౌభాగ్యం ఉంది, దౌర్భాగ్యం ఉంది. దేవుణ్ణి నమ్ముకుంటా సౌభాగ్యము, దేవుణ్ణి ఎరగకుండుట దౌర్భాగ్యము. ప్రియులరా, రెండవ చూస్తే దిక్కుమాలిన వాడవు. కనుక ప్రియులరా, ప్రభు అంటే లోకంలో ఒక మాట అంటారు, దిక్కుమాలిన వాళ్ళకి దేవుడే దిక్కు అంటారు. కానీ మనము దేవుణ్ణి దిక్కుగా పెట్టుకోవడం లేదు, మనం మనుషులను దిక్కుగా పెట్టుకుంటున్నాం. మనుషుల మీద మనం విశ్వాసం ఉంచుతున్నాం, మనుషులను మనం నమ్ముకుంటున్నాం. కానీ మనము విశ్వాసం ఉంచవలసిన దేవుని యొక్క విషయంలో మనం విశ్వాసం ఉంచలేకపోతున్నాం. ప్రియులరా, ఇంకా చూస్తే దరిద్రుడవును. కనుక ప్రియులరా, దరిద్రత అనేది మనలో ఉంది. అంటే లోక సంబంధంగా ఎంత ధనమైనా మనం కలిగి ఉండొచ్చు, కానీ ఆత్మ సంబంధమైనటువంటి ధనము లేని దరిద్రులము. ప్రియులరా, మరి దరిద్రుడు ఇంకా చూస్తే గుడ్డివాడవు. ప్రియులరా, మన కన్నులు బాగానే ఉన్నాయి కదా, లోకాన్ని చూసే కన్నుంది, కానీ దేవుడిని చూసే కన్ను లేదు. ప్రియులరా, ఇంకా చూస్తే దిగంబరుడువు. అంటే శరీర సంబంధమైన విలువైన వస్త్రాలు మనం కలిగి ఉన్నాం, కానీ ఆత్మ సంబంధమైన వస్త్రాలు లేని దిగంబరత్వం మనం కలిగి ఉన్నామేమో. కనుక ప్రియులరా, మరి నిజానికి దేవుని యొక్క సంబోధన ఇక్కడ మనకు కనబడుతుంది. ఇదిగో నీవే ఇలాగున్నావు, నీవు ఇలాగున్నావు. కనుక ప్రియులరా, అలాగున ఉన్నటువంటి మనము
ఏం చేయాలో కూడా దేవాదేవుడు ఇక్కడ చూపిస్తూ ఉన్నారు. సమయం లేదు కానీ. కనుక ప్రియులరా, మానవులమైనటువంటి మనము అబ్రహాము అంతటి అంతస్తు దేవుడు మనకు అనుగ్రహించడానికి సమర్థుడే, కానీ అబ్రహాము నమ్మినట్లు మనము దేవుడిని నమ్మలేకపోతున్నాం. పరిశుద్ధ గ్రంథం అంటుంది, అబ్రహాము దేవుడిని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడు. ప్రియులరా, మనమైతే అపనమ్మకంతో ఉంటున్నాం. మనలో నిండా నమ్మకం అనేది లేదు. కనుక ప్రియులరా, నరులమై ఉన్నటువంటి మనం నమ్మాలి. నీవేయనే నమ్మిక యేసు నాకు నీవేయనే నీవే మార్గంబో నీవే సత్యంబో నీవే జీవంబో నీవే సర్వంబో నీవేయని నమ్మిక యేసు నాకు నీవేయని నమ్మిక. కనుక అబ్రహాము సంపూర్తిగా దేవుని మీద నమ్మకం అనేది ఉంచాడు. కనుక అబ్రహాము సంపూర్తిగా దేవుని నమ్మాడు. అందుకనే అబ్రహాము అధికంగా దేవుని యొద్ద నుండి పొందగలిగాడు. ప్రియులరా, మన భాషలో చెప్పుకోవాలి అంటే అబ్రహాం అట మట్టి పట్టుకుంటే అది ఏమయ్యేదంటే బంగారం అయ్యేది. ప్రియులరా, అబ్రహాము ఏం చేసినా కానీ కలిసి వచ్చేది. ఎందుకంటే అబ్రహాము దేవుని మీద ఉంచినటువంటి నమ్మకం అలాంటిది. మనం అలాగుని నమ్మలేకపోతున్నాం. ప్రియులరు, ఇక్కడ ఇశ్రాయేలీలు ఒకటి మొక్కుబడి చేసుకునేవారు. అబ్రహాము యొక్క జీవితంలో కూడా మొక్కుబడి ఉంది. రెండవది చూస్తే పర్ణశాల పండుగ ఆచరించుటకు. కనుక ఇది పర్ణశాలల పండుగ. ప్రియులరా, ఈ పర్ణశాలలు అంటే ఏమిటి? ఈ యొక్క పర్ణశాలకు ఉన్నటువంటి ప్రత్యేకత ఏమై ఉంది అని చెప్పేసి మనం గమనిస్తే, ఇక నెహెమ్యా గ్రంథంలో పర్ణశాల గురించి మనకి చక్కగా రాయబడింది. నెహెమ్యా గ్రంథము 8వ అధ్యాయం 15వ వచనం. మరియు వారు తమ పట్టణములన్నిటిలోనూ యెరూషలేములోనూ ప్రకటన చేసి తెలియజేయవలసిందేమనగా, మీరు పర్వతమునకు పోయి ఓలివ చెట్ల కొమ్మలను, అడవి ఓలివ చెట్ల కొమ్మలను, గొంజి చెట్ల కొమ్మలను, ఈత చెట్ల కొమ్మలను, గుబురు గల వేరువేరు చెట్ల కొమ్మలను తెచ్చి వ్రాయబడినట్టుగా పర్ణశాల కట్టవలెను. కనుక ప్రియులు, ఇశ్రాయేలీలకు ఒక ఆజ్ఞ అనేది దేవుడు అనుగ్రహిస్తూ ఉన్నారు. కనుక ప్రియులు, ఏంటి ఆ యొక్క ఆజ్ఞ అని చెప్పేసి మనం ఆలోచన చేస్తే, అమ్మా మాట్లాడకండి, నేను ఇంత గట్టిగా చెప్తున్నాను, మీకు అర్థమవుతలేదా ఏంటి? కనుక ప్రియులరా, దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథం మనకి తెలియజేసేటువంటి అంశం ఏంటంటే, ఇశ్రాయేలీలంట ఎక్కడికి వెళ్ళాలంటే పర్వతమునకు పోయి. అమ్మ, కొండ వేరు, పర్వతం వేరు. కొండ అనేది ఎక్కగలము కానీ పర్వతం అనేది ఎక్కలేము. కనుక ప్రియులరా, హిమాలయ పర్వతాలు అంటారు. మనం ఇలాగ గుంటూరు వెళ్ళేటప్పుడైనా, ఇలా వైజాగ్ వెళ్ళేటప్పుడైనా మనకేం కనిపిస్తాయి అంటే కొండలు కనిపిస్తాయి. ప్రియులరా, కొండలకు పోయి అనే మాట ఎక్కడ వ్రాయబడలేదు, కానీ ఎక్కడికి వెళ్ళాలంట పర్వతములకు పోయి. కనుక ప్రియులరా, పర్వతములకు వెళ్ళట వారు తేవలసినటువంటి 5 రకాలైనటువంటి ఏర్పాట్లు ఇక్కడ మనం గమనిస్తూ ఉన్నాం. 1 ఓలివ చెట్ల కొమ్మలు, 2 అడవి ఓలివ చెట్ల కొమ్మలు, 3 గొంజి చెట్ల కొమ్మలు, 4 ఈత చెట్ల కొమ్మలు, 5 గుబురు గల వేరువేరు చెట్ల కొమ్మలు. చెట్లు కాదు, కొమ్మలు. ప్రియులరా, చెట్టు కొన్ని ఏముంటాయి అంటే కొమ్మలు ఉంటాయి. ఇప్పుడు ఆ యొక్క కొమ్మలను తెచ్చట, ఆ కొమ్మలతో ఏం చేయాలంటే పర్ణశాలలు కట్టాలి. ఒకవేళ వారు మేడల్లో ఉంటున్నా, మిద్దుల్లో ఉంటున్నా, ఘనమైనటువంటి గృహాల్లో వారు నివాసం ఉంటున్నా కానీ
ఎవరైనా కానీ ఆ పర్ణశాలలో నివసించాలి. మేము ఉండలేం, మా వల్ల కాదు అని అనుకుంటే వారికి కూడా ఆశీర్వాదం రాదు. కనుక ఆశీర్వాదం కావాలి అంటే కష్టము అని అనుకోకుండానట ఆ పర్ణశాలలో నివాసం ఉండాలి. కనుక ప్రియులారా, చెట్ల కొమ్మలను తీసుకురావాలి. కొమ్మ అంటే అది చాలా చిన్నగానే ఉంటుంది. కానీ చూడండి, ఆదికాండము 49వ అధ్యాయం 22వ వచనంలో, యోసేపు ఫలించెడి కొమ్మ, ఓట యొద్ద ఫలించెడి కొమ్మ, దాని రెమ్మలు గోడ మీదకెక్కి వ్యాపించును. ప్రియుల యోసేపట ఎవరంటే ఫలించెడి కొమ్మ. యాకోబు అనే చెట్టుకి 12 కొమ్మలు ఉన్నాయి. అయితే ప్రియులరా, 12 కొమ్మల్లోనూ 11 కొమ్మలు ఫలించినవో లేదో తెలియదు. కానీ ఆ యొక్క యోసేపు అనే కొమ్మట ఎలాంటి కొమ్మ అంటే ఫలించెడి కొమ్మ. కనుక ప్రియులరా, ఒక మనిషి ఫలించాలి అంటే యోహాను సువార్త 15వ అధ్యాయం అంటుంది, మీరు నా యందు నిలిచి ఉంటేనే కానీ మీరు ఫలింపలేరు. కనుక ప్రియులరా, ఒకటి నా యందు మీరును, మీ యందు నేనును. మొదటట మనిషి దేవునిలో నిలవాలట. ఎవరైతే దేవునిలో నిలుస్తారో, దేవునిలో నిలిచినటువంటి వారిలోనట దేవుడు ఉంటారట. నిజానికి నేను మీ యందు నిలుస్తాను, మీరు నా యందు నిలవండి అని అనాలి. కానీ దేవుడు ఏమంటున్నారంటే, అమ్మ చదవండి అక్కడ, వాడు బహుగా ఫలించును. కనుక ప్రియులరా, చూడండి ఇంకా 15వ అధ్యాయము 5వ వచనములో, ద్రాక్షావల్లిని నేను, తీగల మీరు, ఎవడు నా యందు నిలిచి ఉండునో, నేను ఎవని యందు నిలిచి ఉందునో వాడు బహుగా ఫలించును. మాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు. మొట్టమొదట నిలవలసిన వారు ఎవరంటే మనిషే. కనుక దేవుడు అంటున్నారు, ఎవడు నా యందు నిలిచి ఉందునో నేను ఎవని యందు నిలిచి ఉందునో. దేవుడు మనలో నిలవాలంటే మొట్టమొదట మనము దేవునిలో నిలవాలి. కనుక ప్రియులరా, మానవులమైనటువంటి మనము దేవునిలో నిలిచినప్పుడట దేవుడు మనలో నిలుస్తారు. కనుక ఎవడో అలాగున నిలిచి ఉంటారో వారు బహుగా ఫలిస్తారు. కనుక ప్రియులరా, యోసేపు అలాగున తండ్రిలో నిలిచి ఉన్నాడు కనుక యోసేపు ఏం చేశాడంటే ఫలించాడు. ప్రియులరా, ఎంతగా ఫలించాడు అంటే మరి ఎవరు ఊహించలేనంతగా ఫలించాడు. కనుక ప్రియులరా, ఒక ధరిని శ్రమ, ఒక ధరిని బాధ, మరొక ధరిని సింహాసనము, మరొక ధరిని బహుమానము. బాధ లేకుండా బహుమానం రాదు, శ్రమ లేకుండా సింహాసనం రాదు. కనుక ప్రియులరా, పైన ఉన్నటువంటి దేవుడు పరీక్ష పెట్టారు. పరీక్షలో యోసేపు పాస్ అయ్యాడు కనుక యోసేపు ఘనమైనటువంటి స్థితిలోనికి వెళ్ళాడు. కనుక ప్రియులరా, అలాగున ఇశ్రాయేలీలు వేరు వేరు చెట్ల కొమ్మలు తెచ్చి ఆ యొక్క పర్ణశాలలు ఏర్పాటు చేసుకుని ఆ యొక్క పర్ణశాలలో 7 దినాలు వారి నివాసం ఉండాలి. ఫ్యాన్ లేదే, ఏసీ లేదే అని అనుకుంటే అక్కడ ఆశీర్వాదం వస్తుందా? రాదు. ప్రియులరా, ఫ్యాన్ గురించి ప్రాకులాడితే ఆశీర్వాదం రాదు, ఏసీ గురించి చూసుకుంటే ఆశీర్వాదం రాదు. కనుక ఏది ఎలాగునున్నా కానీ నిర్ణయించబడినటువంటి రోజులు, అన్ని రోజులు కూడా వారు ఏం చేయాలంటే ఆ యొక్క పర్ణశాలలో నివాసం ఉండాలి. కేవలం అవి చెట్ల కొమ్మలతో ఏర్పాటు చేయబడింది పర్ణశాల. ప్రియులరా, అలాంటి పర్ణశాలల యొక్క విషయంలో ఇశ్రాయేలీలు ఒక ఏర్పాటు కలిగి ఎలాగున ముందుకు సాగుతున్నారు. అలాగునే బైబిల్ మిషన్ వారమైనటువంటి మనకు కూడా దేవుడు ఒక పర్ణశాల ఏర్పాటు చేస్తారు. అది పందిరి అనే పర్ణశాల. కనుక ప్రియులరా, పందిరి అనే పర్ణశాలలోనికి వెళ్ళినప్పుడు మనం ఫలించడానికి, మనము ఆశీర్వదించబడటానికి, మనం దీవించబడటానికి ఒక ఏర్పాటు దేవుడు అనుగ్రహించేవారై ఉన్నారు.
కనుక దేవుని పిల్లలమై ఉన్నటువంటి మనము దేవుని యొక్క ఆజ్ఞలను బట్టి నడుచుకున్నప్పుడు మనకు ఆశీర్వాదము దీవెన. కనుక ప్రియులరా, దేవుని యొక్క ఆజ్ఞలను ధిక్కరించినప్పుడు మనము ఆ యొక్క దీవెనను మనం పోగొట్టుకుంటాం. నిజానికి మానవులమైన మనము సంపూర్తిగా నెరవేరిస్తేనే ఆయన యొక్క దీవెన మనం అందుకునే వారమై ఉంటాం. చదువుకునే పిల్లలు అన్ని సబ్జెక్టులు పాస్ అయితేనే వారు పాస్ అయినట్టు లెక్క, పై తరగతిలోనికి వెళ్ళడానికి అవకాశం ఉంటారు. కనీసం ఒక్క సబ్జెక్టు తప్పిపోయారు అనుకోండి, పాస్ అయ్యారు అంటారా? అనరు. అలాగనే ప్రియుల, దేవుడు కూడా మనకి ఎన్ని ఆజ్ఞలు ఇచ్చారో అన్ని ఆజ్ఞలను కూడా మనం నెరవేరిస్తేనే మనం పాస్ అయినట్టు. ఏ ఒక్క దానిలో మనం తప్పిపోయినా కానీ ఆ యొక్క ఉన్నతమైనటువంటి స్థితిని మనం పొందేవారమై ఉండాం. కనుక దేవుని పిల్లలమై ఉన్నటువంటి మనము ఆజ్ఞలు నెరవేర్చి ఆ యొక్క ఏర్పాటును అనుసరించి ముందుకు సాగే ధన్యత ఆత్మ తండ్రి మనకు అనుగ్రహించును గాక.